అందరికీ నమస్కారం. నేను మీ వివి శ్రీనివాస్. నేను ఒక కెరియర్ కౌన్సిలర్ అండ్ స్టూడెంట్ మెంటర్. ఈరోజు మన టాపిక్ సరైన కెరియర్ ఎంచుకోవడం ఎలా. మన ఎడ్యుకేషన్ సిస్టంలో 6th, 7th, 8th, 9th, 10th ఇవి మనం చదివే చదువులు. 6th తర్వాత 7th వస్తుంది, వేరే ఆప్షన్స్ ఉండవు. కానీ 10th తర్వాత మాత్రం చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడే యాక్చువల్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 10th నుంచి 11thకి వెళ్ళే ప్రాసెస్లో మన చుట్టూ సలహాలు ఇచ్చే మంది చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్, ఫ్రెండ్స్, సొసైటీ, నైబర్స్. వీళ్ళిచ్చే సలహాలు ఎలా ఉంటాయంటే, ఎంపీసీ తీసుకో, ఐఐటికి వెళ్ళొచ్చు, లేదా మా అమ్మాయిని చూడు, సిఏ చదివి లక్షలు సంపాదిస్తుంది. ఇలాంటి సలహాలు వచ్చే కొలది స్టూడెంట్లో కన్ఫ్యూజన్ ఇంకా పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ కన్ఫ్యూజన్ పెరుగుతుందో సహజంగానే స్టూడెంట్ కానీ తల్లిదండ్రులు కానీ ప్రధానంగా 5 తప్పులు చేస్తారు. ఈ 5 తప్పులు ఏంటో నేను చెప్పే ముందు మీరు కనుక ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ ఛానల్ ప్రెస్ చేయండి. సరైన కెరియర్ ఎంచుకోవడంలో చేసే 5 తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ 5 తప్పులతో పాటు 5 సొల్యూషన్స్ కూడా నేను మీకు చెప్పబోతున్నాను. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటి తప్పు, సింగిల్ రోడ్ థింకింగ్. అంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, ఇంటర్మీడియట్లో ఎంపీసీ, సిఈసి, బైపీసీ గ్రూపులు ఉంటాయి. సో ఇంజనీర్ అవ్వాలంటే ఎంపీసీ తీసుకోవాలి, డాక్టర్ అవ్వాలంటే బైపీసీ తీసుకోవాలి, అకౌంట్ సైడ్ వెళ్ళాలంటే సిఈసి తీసుకోవాలి. ఇంత సింపుల్గా వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. రెండో తప్పు, మార్క్స్ అండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ కెరియర్స్. అంటే స్టూడెంట్స్ వాళ్ళ సబ్జెక్ట్స్లో వచ్చే మార్క్స్ని బేస్ చేసుకుని గ్రూప్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో స్కోర్ ఎక్కువ చేశారనుకోండి, ఎంపీసీ తీసుకోవాలనుకుంటారు. అలాగే యావరేజ్గా అన్ని సబ్జెక్ట్స్లోనూ కనుక స్కోర్ చేస్తున్నారు అనుకోండి, సిఈసి తీసుకోవాలనుకుంటారు. ఒకవేళ సైన్స్లో ఎక్కువ స్కోర్ చేస్తుంటే బైపీసీ తీసుకోవాలనుకుంటారు. అలాగే వాళ్ళకి సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని ఒక్కొక్కసారి గ్రూప్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ బాగా చదువుతుంటే డాక్టర్ అవ్వాలనుకుంటారు, లేదా ఫిజిక్స్ బాగా చదవాలనుకుంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అవ్వాలనుకుంటారు. సో ఇలా సబ్జెక్ట్స్లో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని వాళ్ళు గ్రూప్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక మూడో తప్పు, హాబీ ట్రాప్. అంటే చాలామంది స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్తో పాటు స్విమ్మింగ్, ప్లేయింగ్, మ్యూజిక్, డ్రాయింగ్, పెయింటింగ్ ఇలాంటి హాబీస్ ఉంటాయి. సో తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, వీళ్ళు ఈ హాబీస్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఈ హాబీస్నే కెరియర్గా కన్వర్ట్ చేయాలనుకుంటారు వాళ్ళు. నాలుగో తప్పు, ఫ్యామిలీ ట్రీ కెరియర్స్. అంటే గ్రాండ్ పేరెంట్ డాక్టర్, పేరెంట్స్ డాక్టర్, వాళ్ళ సన్ను కూడా డాక్టర్ అవ్వాలనుకుంటారు. గ్రాండ్ పేరెంట్స్ లాయర్, పేరెంట్స్ లాయర్స్, వాళ్ళ పాప కూడా లాయర్ అవ్వాలనుకుంటారు. అంతేకాకుండా చాలా ఫ్యామిలీస్లో ట్రెడిషనల్గా వాళ్ళకి కొన్ని బిజినెసెస్ ఉంటాయి. సో ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్ నుంచి అందరూ ఆ బిజినెస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా ఆ బిజినెస్ని టేక్ ఓవర్ చేయాలనుకుంటారు. ఐదో తప్పు, ఈ రోజుల్లో యూట్యూబ్, ఇంటర్నెట్, చాట్‌జిపిటి, గూగుల్ వీటిని యూస్ చేయని పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ లేరు. యూసేజ్ విపరీతంగా పెరిగింది. సో ఈ సోర్స్ ద్వారా ఎలాంటి కెరియర్స్కి ఫ్యూచర్ బాగుంది, ఎలాంటి కెరియర్స్ ట్రెండింగ్లో ఉన్నాయి, ఎలాంటి కెరియర్స్కి శాలరీ ఎక్కువ వస్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వాళ్ళు గ్రూప్స్ కానీ కెరియర్స్ కానీ చూస్ చేసుకుంటున్నారు. సో పేరెంట్స్ విన్నారు కదా 5 తప్పులు. ఇవేదో నేను నా సొంతంగా చెప్తున్నవి కాదు. ప్రతిరోజు పేరెంట్స్ కౌన్సిలింగ్కి నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు షేర్ చేసేవే నేను మీకు చెప్తున్నాను. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి స్టూడెంటు, ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఏదో ఒక తప్పుకి రిలేట్ అయి ఉంటారు. మీరు ఏ తప్పుకి రిలేట్ అయ్యారో కింద కామెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పటి వరకు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చేసే 5 తప్పుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు యాజ్ ఏ కెరియర్ కౌన్సిలర్ 5 సొల్యూషన్స్ కూడా మీకు చెప్పబోతున్నాను. అవేంటో నేను చెప్పబోయే ముందు మీరు ఇంకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ ఇప్పుడే ప్రెస్ చేయండి. సో సరైన కెరియర్ ఎంచుకోవడంలో ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అందులో మొదటిది పర్సనాలిటీ టైప్. అసలు పర్సనాలిటీ టైప్కి కెరియర్కి ఏంటి సంబంధం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్కూల్లో, ఒక క్లాసులో ఒక 30-40 మంది స్టూడెంట్స్ని చూశారనుకోండి, వీళ్ళు చాలా హడావుడిగాను అందరితో మింగిల్ అయిపోతూ అందరితో కలిసిపోయి మాట్లాడుతూ కనిపిస్తుంటారు. వీళ్ళని ఎక్స్ట్రావర్ట్స్ అంటారు.
ఇంకొంతమంది ఒక 10-15 మంది స్టూడెంట్స్ ఎవరితోనూ కలవకుండా చాలా క్వైట్గా రిజర్వ్డ్గా ఉంటారు. వీళ్ళకి ఎక్కువ ఫ్రెండ్స్ కూడా ఉండరు, వీళ్ళు ఏది ఎవరితోనూ షేర్ చేసుకోరు. ఇలాంటి వాళ్ళని ఇంట్రోవర్ట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎక్స్ట్రావర్ట్స్ని తీసుకెళ్ళి ఒక సీరియస్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ జాబ్లో పెట్టారనుకోండి, చేయగలరా? నెల రోజుల్లో బయటకు వస్తారు. అలానే ఈ ఇంట్రోవర్ట్స్ని తీసుకెళ్ళి ఒక మార్కెటింగ్ జాబ్లో పెట్టామనుకోండి, చేయగలరా? ఖచ్చితంగా చేయలేరు. సో ఒక కెరియర్ని ఎంచుకోవడంలో ఈ పర్సనాలిటీ టైప్ అనేది వెరీ వెరీ క్రూషియల్. ఈ పర్సనాలిటీ టైప్లోనే రెండోది, మీరు ఎలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే కొంతమంది బ్రెయిన్తో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు, కొంతమంది మనసుతో నిర్ణయాలు తీసుకుంటారు. ఈ బ్రెయిన్తో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు లాజిక్స్, ఫ్యాక్ట్స్ బేస్ చేసుకుని డెసిషన్స్ తీసుకుంటారు. కానీ ఈ ఫీలర్స్ అనేవాళ్ళు మనసుతో ఆలోచించి ఎదుటి వ్యక్తుల ఫీలింగ్స్ బేస్ చేసుకుని వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అనుకోండి, ట్రాఫిక్ కంట్రోల్ చేసే ప్రాసెస్లో ఒక వ్యక్తిని మీరు కనుక ఆపితే ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి, సార్ నాకు చాలా అర్జెంట్ పని ఉంది, హాస్పిటల్లో మా పేరెంట్స్కి సర్జరీ జరుగుతుంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్తే, మీరు కనుక మనసుతో ఆలోచించే వ్యక్తి, అంటే మీరు కనుక ఫీలర్ అయితే ఇమీడియట్గా సరే వెళ్ళు అని వదిలేస్తారు. అదే మీరు కనుక థింకర్ అనుకోండి, సరే నీ పొజిషన్ నాకు అర్థమైంది, జస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ చూపించి చాలు, వెళ్ళిపోదు కానీ అంటారు. కాబట్టి కెరియర్ ఎంచుకోవడంలో పర్సనాలిటీ టైప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక రెండవది, కెరియర్ ఇంట్రెస్ట్. కొంతమందికి వాళ్ళు చేసే పని చాలా ఛాలెంజింగ్గా ఉండాలి, వాళ్ళు చేసే పనిలో రిస్క్ ఉండాలి, అలాంటి జాబ్స్, అలాంటి వర్క్స్ మాత్రమే వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. మరికొంతమంది వీళ్ళు చాలా సోషల్గా ఉంటారు, వీళ్ళు చేసే పని వలన ఎదుటి వ్యక్తులు కనుక హ్యాపీ ఫీల్ అయినా, ఎదుటి వ్యక్తులకు కనుక బెనిఫిట్ వస్తే వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళు అలాంటి జాబ్స్లో మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతారు. ఇక మూడవది, కెరియర్ వాల్యూస్ అండ్ మోటివేటర్స్. మనందరం వర్క్ చేస్తాం, కానీ మనందరికీ వర్క్ ప్లేస్లో, అంటే మనం చేసే వర్క్లో మోటివేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఇండిపెండెంట్గా చేయడం అనేది మోటివేషన్. ఈవెన్ స్మాల్ సూపర్విజన్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఎప్పుడైతే సూపర్విజన్ ఉంటుందో వాళ్ళు డీమోటివేట్ అవుతారు. కొంతమందికి వాళ్ళు చేసే పనిలో ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవడానికి అవకాశం ఉండాలి. అలా గనక ఉంటే వాళ్ళు మోటివేట్ అవుతూ ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రొడక్టివిటీ పెరగడంతో పాటు ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. నాలుగవది, లెర్నింగ్ స్టైల్, అంటే నేర్చుకునే విధానం. దీంట్లో 4 ఉంటాయి. మొదటిది విజువల్ లెర్నింగ్, ఆడిటరీ లెర్నింగ్, రీడ్ రైట్ లెర్నింగ్ అండ్ కైనెస్థెటిక్ లెర్నింగ్. అంటే ఏంటో చెప్తాను. క్లాసులో కొంతమందిని మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు జస్ట్ బోర్డు మీద టీచర్ రాసి ఎక్స్ప్లెయిన్ చేసింది చూసి నేర్చుకుంటారు. దీనిని విజువల్ లెర్నింగ్ అంటారు. కొంతమంది క్లాసులో చెప్పింది విని, డౌట్స్ ఉంటే టీచర్స్తో డిస్కస్ చేసి విని నేర్చుకుంటారు. దీన్ని ఆడిటరీ లెర్నింగ్ అంటారు. కొంతమంది చదువుతారు రాస్తారు, ఇలా మాత్రమే వాళ్ళు నేర్చుకోగలుగుతారు. దీన్ని రీడ్ అండ్ రైట్ లెర్నింగ్ అంటారు. కొంతమంది ప్రాక్టికల్స్ ద్వారా నేర్చుకుంటారు, యాక్టివిటీస్ ద్వారా నేర్చుకుంటారు. దీన్ని కైనెస్థెటిక్ లెర్నింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకోండి, టీవీలో చూస్తే వస్తుందా, ప్రాక్టికల్గా నేర్చుకుంటే వస్తుందా? కాబట్టి లెర్నింగ్ స్టైల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు, మా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, బుక్ ఓపెన్ చేసిన వెంటనే మూసేస్తున్నారు, ఏం చేయాలో అర్థం అవటం లేదు. సో ఇలాంటి తల్లిదండ్రులు మీ పిల్లల యొక్క లెర్నింగ్ స్టైల్ ఏంటో తెలుసుకుని అలాంటి లెర్నింగ్ని కనుక వాళ్ళకి మీరు ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మంచిగా పర్ఫామ్ చేస్తారు. ఐదవది, స్కిల్స్ అండ్ ఎబిలిటీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే న్యూమరికల్ స్కిల్స్, వర్బల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్, లీడర్షిప్ ఎబిలిటీస్, ఇలాంటివి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్రెస్ట్ కనుక కమ్యూనికేట్ చేయడం, డిఫరెంట్ ప్లేసెస్ విజిట్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అందరికీ ప్రజెంట్ చేయడం, ఇది మీ ఇంట్రెస్ట్ అయినప్పుడు, సపోజ్ ఎవరో మిమ్మల్ని బలవంతంగా క్రికెట్ నేర్చుకో, ఆ స్కిల్ నీకు లైఫ్లో ఉపయోగపడుతుందని బలవంతంగా మీకు క్రికెట్ నేర్పించారనుకోండి, మీరు ప్రొఫెషనల్గా క్రికెట్ ఆడగలరా? ఖచ్చితంగా ఆడలేరు. అదే మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా మీరు డిఫరెంట్ లాంగ్వేజెస్ స్కిల్ కనుక పెంచుకున్నారనుకోండి, అది ఖచ్చితంగా మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో
కెరియర్ ఎంచుకోవడంలో మీ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ని కూడా మీరు తెలుసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ పర్సనాలిటీ టైప్ అంటున్నారు, కెరియర్ వాల్యూస్ అంటున్నారు, మోటివేటర్స్ అంటున్నారు. ఇవన్నీ మాకెలా తెలుస్తాయి అనుకుంటున్నారా? డోంట్ వరీ. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫీవర్ ఉందో లేదో తెలియాలనుకోండి, థర్మామీటర్లో తెలుస్తుంది. కానీ అదే ఫీవర్ మలేరియానా టైఫాయిడా అని తెలియాలంటే ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది. దట్ టు ఒక డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది. బీయింగ్ ఏ కెరియర్ కౌన్సిలర్స్, మేము కూడా స్టూడెంట్స్కి ఒక 1 అవర్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఇదెందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ 10th కంప్లీట్ చేసుకుని నేను ముందు చెప్పిన 5 తప్పుల్లో ఏదో ఒక తప్పు చేసి 2 ఇయర్స్ కాలేజీకి వెళ్ళి అక్కడ 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 2 ఇయర్స్ తర్వాత మా దగ్గరికి వచ్చి, సార్ నాకు ఆ కోర్స్ నచ్చలేదు, ఇప్పుడు ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో మీ దగ్గరికి వచ్చాను, నన్ను గైడ్ చేయండి అంటున్నారు. అంటే ఆ స్టూడెంట్ ఆ 2 ఇయర్స్లో నష్టపోయింది కేవలం లక్షల రూపాయలు మాత్రమే కాదండి, అంతకంటే విలువైన అతని 2 ఇయర్స్ టైం. కానీ అదే స్టూడెంట్ 10th ఉండగా ఒక కెరియర్ ఎక్స్పర్ట్ని మీట్ అయ్యి అతనికి ఎలాంటి కెరియర్స్ సూట్ అవుతాయి, ఎలాంటి సబ్జెక్ట్స్ చదవాలి అని తెలుసుకుని అప్పుడు కాలేజీకి వెళ్ళుంటే కనుక ఎంత అద్భుతంగా ఉంటుంది. సో అందుకోసమే మేము స్టూడెంట్స్కి ఒక 1 అవర్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తాం. దీన్ని సైకోమెట్రిక్ అసెస్మెంట్ అంటారు. ఈ 1 అవర్ తర్వాత ఇంకో 1 అవర్ పాటు మేము ఈ రిపోర్ట్ని ఎనాలిసిస్ చేసి తరువాత ఒక 2 అవర్స్ 1-to-1 పర్సనలైజ్డ్ కెరియర్ కౌన్సిలింగ్ సెషన్ కండక్ట్ చేస్తాం. ఈ సెషన్లో స్టూడెంట్స్ పేరెంట్స్కి క్లియర్గా ఆ స్టూడెంట్కి ఉన్న పర్సనాలిటీ టైప్ ఏంటి, అతని యొక్క కెరియర్ ఇంట్రెస్ట్స్ ఏంటి, కెరియర్ వాల్యూస్ అండ్ మోటివేటర్స్ ఏంటి, లెర్నింగ్ స్టైల్స్ ఏంటి, స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు వీటిని బేస్ చేసుకుని ఆ స్టూడెంట్కి ఎలాంటి కెరియర్స్ సూట్ అవుతాయి, ఆ కెరియర్స్లోకి వెళ్ళాలంటే ఎలాంటి సబ్జెక్ట్స్ చదవాలి, ఎలాంటి కోర్సెస్ చదవాలనేది కూడా ఒక రోడ్ మ్యాప్ డిజైన్ చేసిస్తాం. సో దీనివలన స్టూడెంట్లోనూ పేరెంట్స్లోనూ ఒక కాన్ఫిడెన్స్, ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే స్టూడెంట్లో క్లారిటీ, కాన్ఫిడెన్స్ వస్తుందో అతను తీసుకోబోయే ప్రతి డెసిషన్ కూడా 100% అతన్ని సక్సెస్ వైపే నడిపిస్తాయి. సో బిఫోర్ ఐ కన్క్లూడ్, నాకు వచ్చే కొన్ని ఫన్నీ ఎంక్వైరీస్ గురించి మీకు చెప్తాను. సార్, మా అబ్బాయి 10th క్లాస్లో ఉన్నాడు, బైపీసీ తీసుకుంటే మంచిదా, ఎంపీసీ తీసుకుంటే మంచిదా? సార్, మా వాడు ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాడు, పాలిటెక్నిక్ వెళ్తే మంచిదా, ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ చేస్తే మంచిదా? ఇలాంటి ఎంక్వైరీస్ వస్తుంటాయి. అవన్నీ తప్పండి. నిజంగా మీరు మీ పిల్లలకి మంచి కెరియర్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు 11th జాయిన్ అవడానికంటే ముందే, అంటే 10th ఉండగానే ఒక ఎక్స్పర్ట్ ద్వారా వాళ్ళ సూటబుల్ కెరియర్ ఆప్షన్స్ ఏంటో తెలుసుకోండి. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటాను. నిజంగా మీలో ఎవరైనా ఈ పాయింట్స్లో ఏ ఒక్క దానికి కనెక్ట్ అయినా, ఏ ఒక్క పాయింట్ అయినా మీలో అవేర్నెస్ క్రియేట్ చేసింది అనుకున్నా, దయచేసి ఈ వీడియోని సాధ్యమైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అంతేకాకుండా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ వివి సైనింగ్ ఆఫ్.